సినిమా ఇండస్ట్రీలా మెగా బ్రదర్స్ కున్నంత క్రేజ్ గురించి పనిగట్టుకొని చెప్పాల్సిన అక్కర్నే లేదు. కాకుంటే ఆళ్ళ ముగ్గురు ఇట్లా ఏదన్నా కార్యము ఓవలుంటే ఇంకోవలు ఉండరు. ఇక ఆళ్ళకుండే బిజీ షెడ్యూల్ గాసోంటిదాయె. మరి మెగాస్టారు, పవర్ స్టార్ ఒకటే ఫ్రేమ్‌లో కానొస్తే ఎట్లుంటది కిక్కు? ఇంకెందుకు లేటు బొమ్మేస్తాను చూడుర్రి. యయ్! అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం ఫీల్ ఉంది మావా ఇది చూస్తుంటే అన్నట్టే ఖుషి ఖుషి అయితురు కదా అభిమానులంతా ఇది చూసినాక. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చూసిన ముగ్గురిని ఒక తాన. ఆ కాడ నుండి డిప్యూటీ సీఎం పదవిలో పవన్ కళ్యాణ్, సినిమాలని చిరంజీవి, ఎమ్మెల్సీ పదవి అట్లనే ప్రొడ్యూసర్ బాధ్యతలతోని నాగబాబు నిత్య బిజీ బిజీ ఉన్నారు. కానీ ఇట్లా కాలం కలిసి వచ్చి అన్న చిరంజీవి తన 158వ సినిమా లాంచ్ ఈవెంట్ కు తమ్ముళ్ళని దొలుకొని ఇట్లా దర్శనం ఇచ్చిండు. ఇదే సూపర్ అయ్యా అనుకుంటే ఇగో ఓ మెగా అభిమాని ఇచ్చిన పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్ ముగ్గురు కలిసి ఉన్న శాలువా ఈవెంట్ కు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయ్యింది. ఇది చూసినాక అభిమానులు అవుతారా? అబ్బా ఈ ముగ్గురు కాంబినేషన్ లో సినిమా వస్తే ఉంటదిరా చారీ అని మురుస్తురిగా మెగా ఫ్యాన్స్. ఇప్పటికే చేతులు నొయ్యంగా షేర్లు చేసిర్రు ఈ వీడియోను. అటు అభిమానులే కాదు ఇటు సినిమా టీం వాళ్ళు కూడా మస్తు సంబరపడుతుర్రు. బండ్ల గణేష్ అన్న ఆనందం అయితే అబ్బో నోటితో చెప్పలేకుంటనే ఉంది. ఇగో ఆనంద బాష్పాలు ఏరులై వారేటట్టే ఉన్నది సంతోషము. తలా ఓ కొబ్బరికాయ కొట్టి దేవుణ్ణి నిమ్మలంగా మొక్కినాక తమ్ముడు డిప్యూటీ సీఎం క్లాప్ కొట్టి సినిమా పనులు ముంగట పడేటట్టు చేసిండు. రాజకీయాలల్లో ఎంత పనున్నా టైం తీసుకొని అన్న కోసం వచ్చిన తమ్ముళ్ళ ప్రేమ చూసి అంతా తారీఫ్ చేస్తుర్రు. ఎంతైనా మెగా బ్రదర్స్ బాండింగే వేరబ్బా. వీళ్ళని చూస్తే అరేవా అన్నదమ్ములంటే గిట్లుండాలి అనుకుంటా కామెంట్లు వేసి మురిచిపోతురు అభిమానులు. మరి పవన్ కళ్యాణ్ షురూ చేసిన ఈ సినిమా ఎంతో హిట్లు కొట్టాలని అందరూ అనుకోబట్టిర్రు. చూద్దాం ఎప్పుడు రిలీజు ఏం కథ అనేది. మరి చాలా రోజుల తర్వాత ఒకటే ఫ్రేమ్ లా ముగ్గురు బ్రదర్స్ ని చూసిన మీకేమనిపించిందో కామెంట్ల రాయండ్రి. క్రికెట్ అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ అబ్బా. ఎవరు అవునన్నా కాదన్నా అది వాస్తవం. ఇప్పుడు మనం చూస్తున్న ఆటగాళ్ళ లెక్క అందరి కళ్ళ రాణించాలనంటే అదృష్టం రాసి పెట్టి ఉండాలి. కానీ ఇంకా కొంతమంది పరిస్థితి అయితే కనీసం ఇంటికాడ గల్లీలలో క్రికెట్ ఆటకు పోనీకే కూడా టైం ఉండదు. అసొంటోళ్ళు క్రికెట్ బ్యాట్ కానొస్తే ఎట్లుంటది ఆనందం. ఇగో ఈ అన్న చేసిన పని చూస్తే కళ్ళల్లో నీళ్ళు తిరుగుడు పక్కనబ్బా. కాలం ఎసోంటి పరిస్థితిని ఎట్లా మారుస్తుందో ఎవ్వలకు తెలియదు. అనుకోని పరిస్థితులల్లా మనకు నచ్చినవి కొన్ని ఇడిచేయాల్సి వస్తుంది. ఇగో ఇది కూడా గసొంటి ముచ్చట్నే. ఈ డెలివరీ బాయ్ ఓ ఇంట్లో పార్సల్ ఇయనికి వచ్చిండు. ఇచ్చిపోయేటప్పుడు మనోనికి గోడ క్రికెట్ బ్యాట్ కానొచ్చింది. ఇక అది చూసినాక పాపం లోపటున్న ఆటగాడు బయటకు వచ్చినట్టుండు. బ్యాట్ పట్టుకొని అటు ఇటు క్రికెట్ ఆడిండు. జరసేపు మురిపమంతా తీరినాక బ్యాట్ ను ఆడబెట్టి దాన్ని కల్లారా చూసుకొని ముద్దాడిపోయిండు. పాపం క్రికెట్ అంటే ఎంత పాయరం ఉంటే ఆట మీద ఎంత మనసు గుంచితే ఇట్లా బ్యాట్ చూడంగానే ఆగలేక ఆడుకొని ఉంటాడు. ఇదంతా ఆ ఇంటి సీసీటీవీలో రికార్డ్ అయితే తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. ఈ వీడియో చూసిన క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా మాటలల్లో చెప్పలేని గొప్ప ఫీలింగ్ క్రికెట్ అంటే. అసలు క్రికెట్ ఆటతో నుండే బాండింగే వేరు. బతుకు తెరువు కోసం గొప్ప క్రికెటర్ అయిదాం అనుకున్న వాళ్ళంతా ఇగో ఇట్లా అప్పుడప్పుడు బ్యాట్ కానొస్తే ముడిచిపోతారు. దేనికైనా లక్ కలిసి రావాలబ్బా అనుకుంటా ఎమోషనల్ అవుతుర్రు మనోడి మురిపం చూసినాక.